శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో నమ్మకములో మనము 2వ శ్లోకంలో ఉన్నామండి. త్వమేవ మాతాచ పితత్వమేవ త్వమేవ బంధుచ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. నీవే తల్లివి, నీవే తండ్రివి, బంధువు మిత్రుడు విద్యయు ధనము నీవే, దేవదేవా నీవే నా సర్వస్వము. చూసారా, నీవే తల్లివి, నీవే తండ్రివి, అంతే కదండి. ఆయనే కదా మనకి తల్లి తండ్రి గురువు దైవము. బంధువు మిత్రుడు విద్యను ధనమును నీవే. నేను నా చదువు కానీ చూడండి, ధనము కానీ ఏదైనా నీవే. దేవదేవా నీవే నా సర్వస్వము. అదండి శరణాగతి అంటే. ఈ విధంగా మనము ఆ సాయినాథుడిని వేడుకుంటే అసలు అద్భుతం అండి. ఈ కర్పూరము వెలిగించే నమ్మకంలో కర్పూరము వెలిగించాలని ఏమి లేదండి. నేను మామూలుగా అయితే ఆవు నెయ్యిలో తడిపి పెట్టుకుంటాను కొన్ని ఒత్తులు, బొడ్డొత్తులు. ఆ బొడ్డొత్తుల్ని అంటే ఆ కర్పూరము ఎక్కువ యూజ్ చేయనండి నేను. ఈ ఆవు నెయ్యితో తడుపుకున్న ఒత్తుని తీసి ఆ టైం కర్పూర హారతికి ఉపయోగిస్తానండి. అది పెట్టేసి ఇస్తాను. ఎందుకంటే కర్పూరం వల్ల ఇల్లంతా పొగసూరిపోతుంది. కొద్ది రోజులు వాడాను కానండి, ఆ తర్వాత తగ్గించేసాను. ఇల్లంతా నల్లగా అయిపోతుంది అనేసి, పొగ ఎక్కువ వచ్చేస్తుంది. దాని బదులు నిలకడగా ఉండే ఆవు ఒత్తుల్ని ఆవు నేతిలో తడుపుకుని, అంటే పంచారతికి కానీ నేను ఈ కర్పూర హారతి ఇచ్చే టైంలో కానీ ఈ ఒత్తుల్ని తీసి వెలిగిస్తానండి. పంచారతికి కూడా ఆవు నెయ్యి ఒత్తులే పెట్టుకుంటానండి. పంచారతికి ఈ ఒక్కొత్తుకి. కాబట్టి అంటే అసలు ఆవు నేతితో చేసింది అద్భుతం కదండి. ఇంకా కర్పూరం కన్నా మించింది. నీట్గా ఉంటుంది, చక్కగా స్వామికి ప్రశాంతంగా ఇవ్వచ్చు హారతి. కాబట్టి మీకు వీలైతే కర్పూరం బదులు ఆవు నేతితో తడుపుకున్న బొడ్డొత్తుల్ని పెట్టుకోండి. ఆ టైంలో కర్పూర హారతి ఇచ్చే టైంలో సరిగ్గా ఈ ఒత్తుని వేసుకుని 2 ఒత్తులు కలిపి పెట్టుకోవచ్చు, లేదా ఒక ఒత్తి కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. అలా చేయండి. ఏమండి, ఎంత బాగుంది కదా. త్వమేవ మాతా చ పితత్వమేవ త్వమేవ బంధుచ్చ సకలత్వమేవ త్వమేవ విద్యా ద్రవణత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. నీవే తల్లివి, నీవే తండ్రివి, బంధువు మిత్రుడు విద్యయు ధనమును నీవే, దేవదేవా నీవే నా సర్వస్వము. అంతే కదండి, ఆయనే మన సర్వస్వం. మళ్ళీ రేపొద్దున నమ్మకంలో 3వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.